హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మేమైతే మా ఊర్లో వాళ్ళతో పాటు మా ప్రెసిడెంట్ గారిని కూడా పాడేరుకి తీసుకెళ్తున్నాము. మేము ఎందుకు వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాం అనేది మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మేమైతే మా ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో పాటు ప్రెసిడెంట్ గారిని కూడా ఐటీడీఏ అయినటువంటి పాడేరు కలెక్టర్ గారి ఆఫీస్కి అయితే వచ్చేసాము. మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలను అయితే మేము చెప్పుకోవడానికి కోసం అయితే సార్కి అయితే మేము ఈ లెటర్ని అయితే ఇచ్చేసాము. ఇక్కడ కలెక్టర్ గారు అయితే లేరు, ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ ఆయనకైతే మేము ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేమంతా మా ఊరైతే వచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఇలా మా ఊరోళ్ళు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి మా ఊర్లో రోడ్డు అయితే ఉందండి. ఆ రోడ్డుకి అయితే మేము కంచెలు అయితే వేయడానికి వెళ్తున్నాము. ఈ కంచె ఎందుకు వేస్తున్నాం అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు. మా ఊర్లో అయితే వైట్ గ్రానైట్ ఉందండి, తెల్లరాయి క్వారీ అయితే. దానివల్ల మాకు ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. పాడి పంటలు కూడా చాలా నష్టం జరుగుతుంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సమస్యను అయితే మేము పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాము. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఇలా ఎంతో మందికి ఇచ్చాము. ఎవరు మాకు న్యాయం చేయలేదు, మా ఊరుకు రాలేదు. వీళ్ళెవరు మా ఊరుకు రాలేదు, కానీ పోలీసులు అయితే వచ్చారండి. పెద్ద పెద్ద అధికారులు రాకుండా ఎవరు ఏ న్యాయం చేయకుండా పోలీసులు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఆ క్వారీ వెళ్లే రోడ్డుకు మేము కంచెలేసామని చెప్పి అక్కడ ఉన్న క్వారీ అతను పోలీసులు అయితే తీసుకొచ్చాడు. ఇటువైపు చూస్తున్నారు కదా, ఎడమవైపు కూర్చున్న వైట్ షర్ట్ అతనే శ్రీనివాస్ అన్నమాట, ఆ క్వారీ మేనేజరు. అతనే ప్రతి చిన్న విషయానికి పోలీసులు అయితే తీసుకొస్తూ ఉంటాడు మా ఊర్లోకి. గత 10 సంవత్సరాల క్రితం అయితే మా పెద్దలు ఉండేవాళ్ళండి. వాళ్ళైతే వాళ్ళ భూములను అయితే ఇచ్చేసుకున్నారు. వాళ్ళ వల్ల ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ వల్ల మేము ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నాం. అక్కడ ఇచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అక్కడ ఉన్న స్థలాలు ఉన్న వాళ్ళు కూడా చనిపోయారండి. మిగతా వాళ్ళు మేమే ఉన్నాం అన్నమాట. కుర్రోళ్ళు కానీ యవనస్తులు మేమే ఉన్నాము. అప్పుడు ఇచ్చిన పెద్దలకు తెలియదండి క్వారీ వస్తే ఇన్ని సమస్యలు ఉంటాయని. కానీ ఇప్పుడు మాకు తెలిసింది కదండి, అందుకని మేము ఆపలేని ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. కొంతమంది అయితే ఎమోషనల్గా కూడా ఏడ్ చేశారు, చూస్తున్నారు కదా. అవిటి వాళ్ళు అయిపోయి ఉన్నారు కొంతమంది కూడా. ఈ క్వారీ ఆపటం వల్ల అయితే మా వల్ల కావట్లేదండి. ఈ వీడియో షేర్ చేయటం వల్ల అట్లీస్ట్ మీ వంతు సహాయమైనా మాకు ఉంటుంది. ఎవరొకరైనా ముందుకొచ్చి ఈ క్వారీని స్టాప్ చేయడానికైనా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో షేర్ చేయడం వల్ల మాకు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. దయచేసి ఈ వీడియోని మీకు వీలైనంత వరకు షేర్ అయితే చేయండి. మా ఊరు సమస్యని పెద్ద పెద్ద అధికారులకు తెలియజేసాము, కానీ ఎవ్వరు కూడా ఒక అడుగు ముందుకు వేయలేదు. ఈ వీడియోని షేర్ చేసి మీరైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను.